ఇప్పుడు సెకండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ నుంచి డిలీషన్ అనమాట. డబుల్ లింక్ లిస్ట్లో నోట్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి దానికి సంబంధించిన అల్గారిథమ్స్ ఇప్పుడు క్లాస్లో చూద్దాము. ప్రీవియస్ క్లాస్లో చూస్తే కనుక మనకి ఏంటంటే డబుల్ లింక్ లిస్ట్ గురించి చెప్పుకుంటూ డబుల్ లింక్ లిస్ట్కి సంబంధించి నోట్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి దానికి సంబంధించిన అల్గారిథమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కనుక నోట్స్ డిలీట్ చేయడం అంటే డబుల్ లింక్ లిస్ట్ నుంచి ఓకేనండి. డిలీషన్కి సంబంధించిన అల్గారిథమ్స్ ఆ నోట్స్ కూడా మనకి ఏంటంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ నుంచి ఏదైనా పొజిషన్ నుంచి డిలీట్ చేయడం గురించి అంటే 3 అల్గారిథమ్స్ కింద మనం ఇప్పుడు చెప్పుకుందాం డిలీషన్ అల్గారిథమ్స్ ఓకేనండి. చూస్తే కనుక ఇప్పుడు మనకి డిలీషన్ అంటే డిలీట్ చేయడం ఏంటంటే ఓకేనండి. డబుల్ లింక్ లిస్ట్ అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటంటే కనుక డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే డేటా ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పొజిషన్లో ఉంటాయి అడ్రస్ తీసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ముందు వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎల్ లింక్ అని చెప్తాము. ఇది ఏంటంటే ముందు నోడ్ యొక్క అడ్రస్ కింద. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటామంటే కనుక రైట్ సైడ్ నోడ్ అడ్రస్ నెక్స్ట్ నోడ్ అనమాట అండి ఓకేనండి. ఇది మనకి డబుల్ లింక్ లిస్ట్ గురించి. ఇప్పుడు డిలీషన్ నోట్స్ ఏ విధంగా డిలీట్ చేయాలని చెప్పుకుందాం. ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ గురించి మనకు అడిగాడు అంటే కనుక ఇందులో ఇన్సర్షన్ గురించి మొత్తం కంప్లీట్గా ఏవైతే అల్గారిథమ్స్ ఉన్నాయో అవన్నీ, అదేవిధంగా డిలీషన్కి సంబంధించి ఏవైతే అల్గారిథమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా రాయాలన్నమాట అండి ఓకేనండి. ఇప్పుడు మన డిలీషన్ అల్గారిథమ్స్ ఏంటన్నారో చెప్పుకుందాము. ఫస్ట్ ఏంటంటే కనుక మనకి ఇది డిలీషన్ at the beginning అంటే ఫస్ట్ నోడ్ కిందే ఆ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాన్నే కనుక మనం డిలీట్ చేయాలి అంటే కనుక ఓకేనండి. ఇది డిలీషన్ at the beginning. ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే కనుక ఓకే అండి. ఫస్ట్ నోడ్కి ఏముంటుంది, ఫస్ట్ నోడ్ని ఎల్ నోడ్ కింద తీసుకుంటాము. ఫస్ట్ నోడ్ యొక్క ఎల్ లింక్ వచ్చేసి 4 కింద ఉంటుంది. ఆ తర్వాత డేటా ఎలిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్తో ఆర్ లింక్ అనేది ఉంటుంది ఓకేనండి. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ చూస్తే డిలీషన్ చూస్తే కనుక బిగినింగ్ చూస్తే కనుక ఫస్ట్ మనం ఒక కండిషన్ చెక్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే కనుక ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ. ఫస్ట్ మనకి లిస్ట్ కనుక ఎంటీగా ఉందా ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ కనుక ఎంటీగా ఉంది అంటే ఏంటి, అందులో నోట్స్ లేవు అని అర్థం. నోట్స్ లేనప్పుడు ఇక్కడ డిలీట్ చేయడం అనేది అవ్వదు కదండి ఓకేనండి. అదే రాస్తున్నాను అనమాట ఇక్కడ అల్గారిథం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ ద లిస్ట్ ఈజ్ అంటే ఎంటీ అయితే కనుక దెన్ డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అవును కదండి. డిలీషన్ అనేది ఇంకా అవ్వదు. నోట్స్ లేకపోతే డిలీషన్ అవ్వదు ఓకే అండి. లేదు అనుకుంటే కనుక అదర్వైజ్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ లేదు అనుకుంటే ఫస్ట్ మీ తీసుకోండి ఎల్ పాయింట్. ఫస్ట్ ఎల్ పాయింట్ దగ్గర ఉన్న టుగా సెకండ్ ఎలిమెంట్ దాన్ని తీసుకోండి. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన అండ్ ఎల్ తర్వాత ఏదైతే ఉండాలో ఎల్ ఎలిమెంట్ దాన్ని తీసుకొని దానికి సంబంధించిన రెండో పొజిషన్ ఉన్న ఎలిమెంట్ తీసుకొని అండ్ ఎల్ లింక్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ పాయింట్ టు నా దీని అర్థం ఇక్కడ రెండు స్టెప్లో రాస్తాను చూడండి. ఇక్కడ మనకి ఎల్ అనేది తీసుకుంటున్నాం కదా, అది ఏంటి అంటే ఎల్ ఆఫ్ ఆన్ లింక్ ఓకే అండి. అంటే ఇది ఫస్ట్ అనుకోండి, ఇది ఫస్ట్ నోడ్ అనుకోండి. ఫస్ట్ నోడ్ యొక్క ఆర్ లింక్ ఏదైతే ఉందో అదే అంటే తీసుకోండి అంటున్నాడు. అంటే ఇలా అయితేనే అప్పుడు అవుతుంది కదా దాని యొక్క ఎల్ లింక్ వచ్చేసి నల్ అవుతుంది. అంటే ఈ విధంగా తీసుకుంటేనే మనకి ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది డిలీట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనండి. అంటే ఏంటంటే కనుక చూద్దాం మనం ఒక ఎగ్జాంపుల్ రూపంలో కూడా చూద్దాము. ఫ్రీ అంటే డిలీట్ అయిందన్నమాట. ఫ్రీది ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిపోయింది అంటే డిలీట్ అయిపోయింది అన్నమాట. ఇదేంటన్నది ఒకసారి చూద్దాము.
ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాము. ఇక్కడ ప్లేస్ రాస్తాను చూడండి. బిఫోర్ ఎగ్జాంపుల్ బిఫోర్ డివిజన్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ డివిజన్ ఏ విధంగా ఉందన్నది మనము కొన్ని నోట్స్ ద్వారా చూద్దాము. అదే కొన్ని నోట్స్తో ఉన్న డబుల్ లింక్డ్ లిస్ట్ ద్వారా చూద్దాం. ఇది 10, ఇది ఎల్. ఓకే, ఎల్ నోడ్ మాట్లాడి ఫస్ట్ నోడ్. ఇక నెక్స్ట్ నోడ్ వచ్చేసి 20 డేటా ఎలిమెంట్గా ఉన్న నెక్స్ట్ నోడ్, 20 అనే డేటా ఎలిమెంట్గా ఉన్న నెక్స్ట్ నోడ్. ఇక నెక్స్ట్ వచ్చేసి 30 అనే డేటా ఎలిమెంట్గా ఉన్న లాస్ట్ నోడ్ కూడా ఉంది. ఈ లాస్ట్ నోడ్కి ఇది వచ్చేసి 40. ఇక్కడ ఇది 6. ఓకేనండి. ఇక్కడ ఇది చూస్తే కనుక ఇది ఏంటంటే కనుక బిఫోర్ డిలీషన్ ముందు ఈ విధంగా ఉంది లిస్ట్. అదండి బిఫోర్ డిలీషన్. ఇక్కడ నెక్స్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందని నేను ఇక్కడ రాస్తాను చూడండి. కొంచెం బిఫోర్ డిలీషన్ మాట్లాడేది, బిఫోర్ డిలీషన్. ఇప్పుడు ఆఫ్టర్ డిలీషన్ తర్వాత ఎలా ఉంది అంటే కనుక ఫస్ట్ చూస్తే కనుక లిస్ట్ అనేది ఎంటీగా లేదు. అంటే రెండో పాయింట్ నుంచి చూస్తే ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ అంటే కనుక ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ దీని అర్థమేటిక్ ఆర్ లింక్. ఆర్ లింక్ ఏదైతే ఉందో అది ఎల్ ఆఫ్ ఎల్ లింక్ అయింది. అంటే ఇప్పుడు చూస్తే కనుక డిలీట్ అయిపోయిన తర్వాత రెండోది ఎలా ఉంది 20 వచ్చేసింది. ఎందుకంటే టైమర్ డిలీట్ అయిపోయింది కదా. అలా అంటే కనుక దీని అర్థం ఏంటి, ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ అన్నాము అంటేనే అది డిలీట్ అయిపోయింది అని అర్థం. ఓకే అండి. ఎల్ ఆఫ్ ఎల్ లింక్ ఏదైతే ఉందో అది నార్మల్ అయింది. అంటే ఇది రెండో లింక్ ఫస్ట్ లింక్ కింద వచ్చేసింది. ఓకే, ఇది దీని అర్థం ఏంటంటే కనుక ఇది మాట. ఇది ఏంటంటే నెక్స్ట్ 30 ఇది 40. ఓకే అండి. ఇక్కడ అన్నమాట. ఇది ఆఫ్టర్ డిలీషన్ అంటే ఏం లేదు. డిలీషన్కి ఏంటి అంటే కనుక ఫస్ట్ నువ్వు డిలీట్ అయిపోవాలి అంటే ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ అవ్వాలి. ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ అయితే ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది అని అర్థం. అప్పుడు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఆర్లింక్ తీసుకోవాలి అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు అర్థమైంది చూడండి ఒకసారి. డబుల్ లింక్ లిస్ట్లో ఫస్ట్ బిగినింగ్ నోడ్ని డిలీట్ చేయాలి అంటే కనుక చూస్తే కనుక ఫస్ట్ అసలు లిస్ట్ అనేది ఎంటీగా ఉందో చూసుకోవాలి. లిస్ట్ అనేది ఎంటీగా లేదు, ఎన్నో కొన్ని నోట్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఎన్నో కొన్ని నోట్స్ ఉన్నాయి అంటే కనుక అర్థం ఏంటంటే ఫస్ట్ ఏదైతే నోడ్ ఉందో ఇది ఏంటంటే ఎల్. ఇది ఎల్ నోడ్ కదా. ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ అవ్వాలి. ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్ అంటే ఏంటి, దీని అడ్రస్ దీనికి ఇది అవ్వాలి అంటే కనుక ఏంటి ఏమవుతుంది అప్పుడు ఏంటంటే నోడ్ డిలీట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎల్ లింక్ నా మీద రాసుకుంటాం. ఇది చూస్తే ఇది బిఫోర్ అనుకుంటే ఇది ఆఫ్టర్ అన్నమాట. చూసారంటే ఫస్ట్ నోడ్ డిలీట్ అయిపోయిన తర్వాత రెండు ఎలిమెంట్ వచ్చి ఇక్కడ ఉంటాయి. ఇది 4 తీసుకున్నామన్నమాట. ఎల్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఆర్ లింక్. రెండోది వచ్చేసి ఎల్ యొక్క ఎల్ లింక్ 4. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు ఇది బిగినింగ్ మాట అండి. ఈ ఆర్ ఏంటంటే కనుక ఈ విధంగా ఏంటంటే ఆ నోడ్ క్రియేట్ అనమాట. ఓకేనండి. ఇది మాట అండి మనకి బిగినింగ్ పొజిషన్లో డిలేట్ అవ్వడం. అదేవిధంగా మనకి ఇప్పుడు రెండోది తీసుకుంటే కనుక రెండోది ఏంటంటే కనుక రెండోది తీసుకుంటే ఏంటంటే చూద్దాము. చూస్తే కనుక మనకి రెండోది ఏంటి ఎండ్ పొజిషన్లో ఉన్నది డిలీషన్ అట్ ది ఎండ్. డిలీషన్ అట్ ది ఎండ్ అంటే లాస్ట్లో డిలీట్ చేయాలి అంటే కనుక డిలీషన్ అట్ ది అండ్ లాస్ట్ నోడ్ కూడా డిలీట్ అవ్వాలి అంటే కనుక లాస్ట్ నోడ్ డిలీట్ అవ్వాలంటే మళ్ళీ చెక్ చేస్తామన్నమాట. ఏంటంటే ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీగా ఉందంటే డిలీషన్ ఆపరేషన్ నాట్ పాసిబుల్ అని రాస్తాము. లేదు అనుకుంటే కనుక అదర్వైజ్ అదే రాస్తామన్నమాట. ఫస్ట్ స్టెప్ అదర్వైజ్ లేదు అనుకుంటే కనుక ఏంటంటే కనుక లేదు అనుకుంటే కనుక ఏంటంటే ఇప్పుడు ఏం రాస్తామంటే కనుక సేమ్ ఈ బిగినింగ్కి ఏదైతే ఉందో అదే ఎండింగ్కి రాస్తాము. కాబట్టి ఎండింగ్ రివర్స్ రాస్తాము. కాబట్టి అదర్వైజ్ మేక్ ఇప్పుడు లాస్ట్లో కాబట్టి ఆర్ అన్నమాట. మేక్ ఆర్ పాయింట్ టు లాస్ట్ బట్
1 ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది, అండ్ ఆర్ యొక్క ఆర్ఎన్ ఆఫ్ దిస్ ఎలిమెంట్, ఇది ఎలిమెంట్ ఆర్ఎన్ యొక్క దిస్ ఎలిమెంట్ పాయింట్ నలభై. దీన్ని ఏమైనా రాస్తానంటే చూస్తే కనుక ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్ఎన్, ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్ఎన్ అవ్వాలి. ఓకేనండి, ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్ఎన్ అవ్వాలి. ఇక ఆర్ యొక్క ఆర్ఈ వచ్చేసి 40 అంతే కదండి. లాస్ట్ ఏమవ్వాలి 40 అది పడుతుంది. అక్కడ థర్డ్ ఏమవుతుందంటే ఫ్రీ అయిపోయిందంటే డిలీట్ అయిపోయింది. ఫ్రీగా లాస్ట్ నోడ్ లేదా లాస్ట్ నోడ్, ఫ్రీది లాస్ట్ నోడ్. దీని అర్థం ఏంటి అనుకుంటే కనుక సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే కనుక మీకు ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది నల్ల. ఇక్కడ మనకి దానికి సంబంధం ఏం లేదు కాబట్టి ఇది నల్ల. ఓకేనండి, మన లాస్ట్ నోడ్ కాబట్టి లాస్ట్ నోడ్ తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇది కూడా ఉంది, అది వచ్చేసి 20. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక మనకి లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఇది డిలీట్ అవ్వాలి, ఇది డిలీట్ అవ్వాలి లాస్ట్ నోడ్. ఓకే అండి, 4 ఇది 6. ఓకేనండి, ఇప్పుడు ఏంటి బిఫోర్ డిలీషన్, ఇది బిఫోర్ డిలీషన్ ముందు విధంగా ఉంది. బిఫోర్ డిలీషన్ మాట ఒకసారి చూడండి, డిలీషన్ ముందు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ నోడ్ని డిలీట్ చేయాలండి, లాస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి. లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి అంటే కనుక ఆ లిస్ట్ అనేది ఎంపీగా ఉందో లేదో చూసినాం. ఫస్ట్ ఎంపీగా లేదు, కొన్ని నోట్స్ ఉన్నాయి అంటే లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలి. లాస్ట్ నోడ్ ఏది ఇది కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటంటే కనుక మేక్ ఆర్ పాయింట్ టు ది, అంటే తీసుకోండి ఫస్ట్ ఇది ఆర్ అంటే ఈ నోడ్ తీసుకోండి లాస్ట్ నోడ్. ఇది ఏంటి అంటే కనుక చూస్తే కనుక ఈ నోడ్ యొక్క ఇది ఏదైతే ఉందో ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్లింగ్ అవ్వాలి, అంటే ముందు లింక్ అవ్వాలి. ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్లింగ్ అవ్వాలి అంటే డిలీట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు డిలీట్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన నోడ్ ఏదైతే ఉందో ఇది ఆర్ యొక్క ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు నల్. ఓకేనండి, కొంచెం మీరు లాస్ట్ అయితే మీరు ఆలోచిస్తున్నారండి. చూడండి, ఆర్ ఏదైతే ఉందో దీని యొక్క ఆర్ ఈక్వల్ టు ఆర్ అనేది అంటే ఈ నోడ్ అవ్వాలన్నమాట. ఆర్ ఎలా ఆర్ ఈక్వల్ టు ఆర్ యొక్క ఎల్ నోడ్ అవ్వాలి. ఓకే అండి, ఆర్ ఈక్వల్ టు ఆర్ యొక్క ఎల్ నోడ్ అవ్వాలి, ఎల్లింక్ అవ్వాలి. ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్లింక్ అవ్వాలి. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఆర్ లింక్ వచ్చేసి నల్ అవ్వాలి. ఓకే అండి, లాస్ట్ నోడ్ కాబట్టి ఏమవ్వాలి నల్ అవ్వాలి. ఇదే నేను చేసి చూస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నోడ్ వచ్చేసి మనకి చూడండి, ఫస్ట్ నోడ్ వచ్చేసి ఫస్ట్ నోడ్ తీసుకున్నాను. ఇది 4 లాస్ట్ కాబట్టి ఏమి 4, ఇది 10. ఓకేనండి, ఇది అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏంటి అంటే కనుక చూస్తే కనుక మనకి ఇక్కడ ఇది నోడ్ కదా, ఈ నోడ్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూస్తే ఈ నోడ్ ఏంటి ఫస్ట్ ఇప్పుడు ఇది ఈ నోడ్ డిలీట్ అవ్వాలి అంటే ఎల్ ఇది ఆర్ కదా, ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్లింక్ అవ్వాలి అంటే అప్పుడు డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది కాబట్టి ఎంత ఉంది అక్కడ 20 అనేది ఉంది, అంటే 30 ఎలిమెంట్లో ఉన్నది అది అయిపోయింది. ఇప్పుడు ఆర్ యొక్క ఎల్లింక్ అంటే ఇదే ఆర్ అయిపోయింది, ఏమైంది ఆర్ అయింది. ఆర్ యొక్క ఆర్ లింక్ ఓకేనండి, అంటే ఎల్ లింక్ ఆర్ లింక్ రెండు చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఏంటి ఏమవ్వాలి ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అనేది ఏదైతే ఉందో అది ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్ లింక్ అయ్యింది, అంటే అక్కడ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు ఆర్ యొక్క ఎల్ లింక్ ఏంటంటే ఆర్ యొక్క ఆర్ లింక్ వచ్చేసి నల్ అవ్వాలన్నమాట. ఆర్ యొక్క ఆర్ లింక్ నల్ అవ్వాలి. ఓకేనండి, ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ నోడ్ అనేది ఫ్రీ సెల్ అన్నమాట. ఈ రెండు కూడా కొంచెం మీరు ఈ డిలీషన్ అల్గారిథం కొంచెము మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎల్ లింక్ అండ్ ఏంటంటే కనుక ఆర్ యొక్క ఆర్ లింక్ నల్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మూడో పొజిషన్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి మూడో పొజిషన్ ఏంటంటే డిలీషన్ అట్ ఎనీ పొజిషన్, అంటే స్టార్టింగ్ కాదు
అండ్ ఇంకా ఎక్కడో ఎక్కడో పొజిషన్లో అంటే మిడిల్ ఎక్కడో మధ్యలో ఎక్కడో ఒక నోడ్ కనుక డిలీట్ చేయవలసి వస్తే కనుక దానికి ఏంటి అంటే కనుక మళ్ళా ఫస్ట్ది if the list is at the any position at the any position ఎక్కడో ఉంది ఆ పొజిషన్ లో డిలీట్ చేయాలి అనుకుంటే కనుక ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే కనుక లిస్ట్ ఈజ్ ఎంటీ లిస్ట్ ఏంటా అనుకుంటే కనుక అది ఎంటీ అనుకుంటే ఏమవుతుంది గొడవలేదు ఏంటి దెన్ deletion operation where deletion is not possible. Not possible. అవునా అంటే ఏం చేద్దాం కదండి. ఇప్పుడు రెండో తీసుకుంటే కనుక అదర్వైజ్ రెండో తీసుకుంటే కనుక అదే లేదు అనుకుంటే కనుక ట్రావెల్స్ చేయడం అనేది ట్రావెల్స్ అప్ టు పొజిషన్ చూసుకోవాలి. అప్ టు పొజిషన్ అని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ అల్గారిథం ఏంటి బిగినింగ్ అల్గారిథం చెప్తాము. లేదు లాస్ట్గా అయితే ఐ నుంచి ఎల్ వరకు ఐదా ఐ అయితే కనుక ఫస్ట్ది బిగినింగ్ కాబట్టి ఫస్ట్ అల్గారిథం ఇందాక చెప్తుంది. అదేవిధంగా ఎండింగ్ అల్గారిథమా లాస్ట్ ఎన్ అల్గారిథమా అదైతే కనుక మనకి అల్గారిథం కూడా మనం చెప్పుకుంటాం. లేదు మధ్యలో అనుకోండి దాన్నే మనం ఎలా రాస్తున్నాం I-1 and make its R-length point to I+1 node. ఓకేనండి. ఇప్పుడు make I+1 node I+1తో ఎలా తీసుకుంటున్నాం length point to I-1 node అంటే అదే చూసుకుంటుంది అన్నమాట. ఏంటంటే కనుక I+1 లింక్ I-1 లింక్ అంటే మధ్య మీడియంలో కదా. ఇక్కడ I+1 లింక్ అంటే ముందు నోడు I-1 అంటే నెక్స్ట్ నోడ్ అనమాట. ఈ రెండాటి మధ్యన ఒక నోడ్ డిలీట్ చేయాలి అనుకుంటే కనుక దీనికి ఏం చేస్తున్నారంటే కనుక టెంపరీగా ఒక మీటింగ్ తీసుకుని దాని యొక్క టెంపరీ ఆఫ్ ఆర్ లెంత్ యొక్క ఆర్ ఓకేనండి. ఇప్పుడు టెంపరీ ఆఫ్ ఆర్ లెంత్ యొక్క లెంత్ వచ్చేసి టెంపరీ అంటే మధ్యలో చేయాలి అనుకోండి. ఏం చేయాలి ఓ రెండు నోడ్లు ఉన్నాయి. రెండు నోడ్లు డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి టెంపరీ నోడ్ తీసుకుని అందులో పంపించేసి ఈ నోడ్ ఎలా ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ నోడ్లో రావాలి. అప్పుడు ఈ నోడ్ డిలీట్ అవుతుంది దాని అర్థం మనకి. ఓకేనండి. ఈ విధంగా ఉంటుందండి. సి వచ్చేసి ఏంటంటే కనుక ఫ్రీది చూస్తే కనుక ఫ్రీది నోడ్ టేక్ పొజిషన్ ఏదైతే పొజిషన్లో తీసుకున్నామో ఆ పొజిషన్లో నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనండి. దీనికి సంబంధించి మనము ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ రూపంలో చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే కాబట్టి కొంచెం పెద్ద చేసుకుంటాము. కాబట్టి నేను దీన్ని కొంచెం డిలీట్ చేస్తున్నాను. దీన్ని కొంచెం అరేంజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏంటి అంటే కనుక టెంపరీ వేరియబుల్ తీసుకుని టెంపరీ యొక్క ఆర్లింక్ టెంపరీ ఆర్ యొక్క ఆర్లింక్ అదేవిధంగా టెంపరీ యొక్క ఆర్లింక్ యొక్క ఎల్లింక్ వచ్చేసి టెంపరీలో ఏదైతే ఉందో దానమాట. ఇందాక నేను చెప్పాను కదా రెండు నోడ్లు డిలీట్ చేయాలంటే టెంపరీగా నోడ్ తీసుకుని అందులో ఫస్ట్ నోడ్ని పంపించేసి ఇప్పుడు అది డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇందులో ఉన్నదా అందులో అంటే టెంపరీలో ఉన్నవే ఇందులోకి అందులో ఉన్నవి ఇందులోకి మార్చుకుంటే కనుక డిలీట్ చేసేయచ్చు. వాళ్ళు ఇన్సర్షన్కి ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు దీన్ని కొంచెం డిలీట్ చేసేది దీన్ని కొంచెం మ్యారేజ్ చేసేసి నెక్స్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది 4 ఇది 10 ఎల్లో ఇది 20
ఇది 30, ఇది 40, ఇది 4, ఇది 6. ఓకేనండి. ఇప్పుడు ఈ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ పొజిషన్లో ఉన్న నోడ్ అయినా 30ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇది బిఫోర్ డెలిషన్. ఓకేనండి. చూస్తే కనుక ఇక్కడ ఏంటంటే కనుక ఈ నోడ్ని కనుక ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ నోడ్ని థర్డ్ పొజిషన్లో ఉన్న 30 అనే డేటా ఎలిమెంట్తో ఉన్న ఈ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ నోడ్ని డిలీట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక బిఫోర్ డిలీషన్ ముందు ఈ విధంగా ఉంది. ఇప్పుడు థర్డ్ నోడ్ డిలీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందని చూద్దాం. ఆఫ్టర్ డిలీషన్ తర్వాత ఏ విధంగా ఉంది అంటే కనుక నోడ్ లిస్ట్ ఏ విధంగా ఉందంటే డబుల్ లింక్ లిస్ట్ ఈ విధంగా ఉంది. ఎలా అంటే కనుక చూస్తే అది ఫ్రీజ్ అయిపోయి ఈ విధంగా ఉంది. అంటే చూస్తే కనుక మనకి 30 అనే నోడ్ 30 అనే డేటా లింక్తో ఉన్న నోడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఫ్రీ అయిపోయి 40 అనేది ఇలా ముందుకు వచ్చింది. ఓకేనండి. ఇది ఆర్లింక్, ఇది ఎల్లింక్ అనమాట. ఓకే. చూస్తే కనుక మీకు ఇదేంటి ఆఫ్టర్ డిలీషన్. ఇందాక రాసానే మనం దాని వాటి గురించి చూద్దాం ఒకసారి. ఇవి ఏంటి అంటే కనుక టెంపరీ డిలీషన్ టెంపరీ యొక్క ఆర్ లింక్ ఏదైతే ఉందో అది టెంపరీ యొక్క ఆర్ లింక్ అంటే అదేవిధంగా రెండవది టెంపరీ యొక్క ఆర్ లింక్ యొక్క ఎల్ లింక్ వచ్చేసి టెంపరీ అని చెప్తున్నాను కదా. దీని అర్థం ఏంటంటే ఈ రెండు పొజిషన్ అంటే ఏంటంటే 20, 40 మధ్యలో 30 అనే డేటా ఎలిమెంట్కి సంబంధించిన థర్డ్ పొజిషన్లో ఉన్న ఈ నోడ్ కనుక డిలీట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఒక నోడ్ టెంపరీ నోడ్ తీసుకో. ఓకేనండి. ఇక్కడ టెంపరీ 20 అనేది టెంపరీ అంటే ఓకేనండి. అంటే 20 ఏదైతే ఉందో దీని ముందు ఫస్ట్ ఈ టెంపరీగా ఉన్న దాంట్లో తోసేయండి. ఓకేనండి. అయిన తర్వాత ఏమవుతుంది, ఇలా టెంపరీగా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ నోడ్ ఇంకా అవసరం లేదు కాబట్టి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక టెంపరీగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఎక్కడుంది టెంపరీగా ఉంది. టెంపరీగా ఒక ఆర్ లింక్ వచ్చేసి ఏంటంటే కనుక టెంపరీ యొక్క ఆర్ లింక్ అవుతుంది. అంటే ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ ఏమైందంటే కనుక ఇది ముందుకు వచ్చేసి అంటే ఇది ఏదైతే ఉందో ఇదంతా తీసుకుని ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే టెంపరీ యొక్క ఆర్ లింక్ టెంపరీ అవుతుంది. అంటే దీని యొక్క టెంపరీ టెంపరీ. ఓకేనండి. మీకు అర్థం చేసుకోండి. మీకు అర్థం చేసుకుంటేనే అవుతుంది. చూసుకుంటే ఇది టెంపరీ అండి. ఓకేనండి. టెంపరీగా తీసుకుని అందులో పంపించేసిన తర్వాత డిలీట్ అది ఏమవుతుంది, అది వెళ్ళిపోతుంది. ఆ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. అప్పుడు ముందుకి ఇది షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఓకేండి. ఇది ఏంటంటే కనుక డిలీషన్ ఎక్కడి నుంచి అయినా సరే డిలీట్ చేయడం అన్నమాట. ఏదైనా పొజిషన్ నుంచి డిలీట్ చేయడానికి అవ్వాలి. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఆ లింక్డ్ లిస్ట్కి డబుల్ లింక్డ్ లిస్ట్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే కనుక చూద్దాము. అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, సింగిల్ లింక్డ్ లిస్ట్ చూస్తే కనుక డబుల్ లింక్డ్ లిస్ట్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంట. అవి ఏంటి అంటే కనుక ఏదైనా నోడ్ని సెట్ చేయవలసి వచ్చినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 100 నోడ్లు ఉన్నాయి. సింగిల్ లింక్ లిస్ట్ తీసుకుంటే కనుక డబుల్ లింక్ లిస్ట్ రెండు చూద్దాం. 100 నోడ్లు ఉన్నాయి. 100 నోడ్లు ఉంటే కనుక మనకి సింగిల్ లింక్ లిస్ట్లో ఏమవుతుంది, 100 నోడ్లు ఉన్నప్పుడు సింగిల్ లింక్ లిస్ట్లో ఏమవుతుంది అంటే కనుక వాటిల్లో ఏదో ఒక నోడ్ని 69 అనే నోడ్ని సెట్ చేయాలి అనుకోండి. ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్లో ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ నుంచి 68 నోడ్ల వరకు సెట్ చేయడం జరుగుతుంది లీనియర్గా. ఓకేనండి. ఎందుకు అంటే కనుక ఒక నోడు ఇంకో నోడ్తో కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ డబల్ లింక్ లిస్ట్లో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ఇన్సర్ట్ చేయవలసి వచ్చినా డిలీట్ చేయవలసి వచ్చినా ఏంటి అంటే కనుక
ఎలిమెంట్స్ అనేవి ముందు నోడ్ యొక్క అడ్రస్తో రెండో నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మొత్తం ఫస్ట్ నుంచి ఆ 68 నోడ్ల వరకు సెట్ చేసి 68 దాంట్లో ఉంది ఈ డేటా ఎలిమెంట్కి సంబంధించిన నోడు అని సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. కానీ డబల్ లింక్డ్ లిస్ట్లో అలా కాదండి. ఏంటి అంటే కనుక డబల్ లింక్డ్ లిస్ట్లో ఎలా ఉంటుంది అంటే కనుక దానికి ఎల్ లింక్ ఉంటుంది, ఆర్ లింక్ ఉంటుంది. కాబట్టి ఎల్ లింక్తో ముందు నోడ్ యొక్క అడ్రస్ని, ఆర్ లింక్తో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుంది. కాబట్టి సెట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందంటండి. ఇక పైది ఏంటి అంటే కనుక సింగిల్ లింక్డ్ లిస్ట్తో చూస్తే కనుక మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఎలా ఉంటుంది అంటే కనుక ఒక నోడ్ ఇంకో నోడ్ యొక్క లింక్తో కనెక్ట్ అయి ఉంటుంది. కానీ డబల్ లింక్డ్ లిస్ట్లో అలా కాదండి. ప్రతి నోడ్కి ఒక అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా కనుక సెట్ చేయవలసి వస్తే కనుక అది ఏంటంటే ఫస్ట్ నుంచి సెట్ చేయని అవసరం లేకుండా ఏదైతే నోడ్ అడ్రస్ ఉందో ఆ నోడ్ అడ్రస్తో డేటా ఎలిమెంట్ని సెట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందండి. ఓకేనండి. అంటే ఏంటి అంటే కనుక సింగిల్ లింక్డ్ లిస్ట్ మనకి డబల్ లింక్డ్ లిస్ట్తో చూస్తే కనుక సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది సింగిల్ లింక్డ్ లిస్ట్తో చూస్తే డబల్ లింక్డ్ లిస్ట్కి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే కనుక సింగిల్ లింక్డ్ లిస్ట్లో 100 ఎలిమెంట్లు, 100 లింకులతో ఉన్న నోట్స్, అదే 100 నోట్స్ ఉన్న లిస్ట్ ఉంటే కనుక అందులో కనుక ఏదైనా నోడ్ని మనం సెట్ చేయవలసి వస్తే ఫస్ట్ నుంచి సెట్ చేయాలి. అదే డబల్ లింక్డ్ లిస్ట్లో అలా కాదు. ప్రతి నోడ్కి అడ్రస్ ఉంటుందంటే ఆ అడ్రస్తో ఏదైతే ఉందో ఆ డేటా ఎలిమెంట్స్ సంబంధించిన నోడ్ని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుందంటే. ఓకేనండి. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ డబల్ లింక్డ్ లిస్ట్. ఇక నెక్స్ట్ చూస్తే కనుక ఎరేస్కి లింక్డ్ లిస్ట్కి కూడా డిఫరెన్సెస్ ఉంది. ఇక్కడ ఎరే అంటే ఏంటి అంటే కనుక ఎరే అంటే ఏంటి? ఎరే అంటే కొన్ని డేటా ఐటమ్స్. ఇక్కడ ఏంటి? డేటా అనేది గ్రూప్ ఆఫ్ ఒకే డేటా టైప్కి సంబంధించిన ఐటమ్స్ గ్రూప్గా మెమోరీలో ఒక చోట స్టోర్ అయ్యి ఉండడాన్ని ఎరే అంటాం. కానీ ఇక్కడ లింక్డ్ లిస్ట్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఏంటి అంటే కనుక నోట్స్ రూపంలో ఆ డేటా అనేది నోడ్ రూపంలో ఉంటుంది. ఇక ఆ నోడ్కి ఏముంటుందంటే డేటా ఉంటుంది, లింక్ ఉంటుంది. అదే డబల్ లింక్ లిస్ట్ చూస్తే కనుక ఆ నోడ్కి ఎల్ లింక్ ఉంటుంది, ఆర్ లింక్ ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా మనకి నోడ్ అనేది ఉంటుంది. అంటే అక్కడేమో డేటా ఐటమ్ మాత్రమే మెమొరీలో ఒక చోట ఉండడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్సర్ట్ డిలీట్ జరుగుతుంది. అరేలకి డేటా ఐటమ్ ఇన్సర్ట్ డిలీట్ జరుగుతుంది, గ్రూప్ ఆఫ్ డేటా ఐటమ్స్. కానీ ఇక్కడ చూస్తే కనుక లింక్ లిస్ట్లో నోడ్స్. ఓకేనండి. నోడ్ ఇన్సర్ట్ అవ్వడం, డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇక నోడ్స్ ఇన్సర్ట్ అవ్వడానికి లింకుల రూపంలో జరుగుతుంది. సింగిల్ లింక్ లిస్ట్ అయితే ఒక లింకే, అంటే ముందు నోడ్ యొక్క లింక్. అదేవిధంగా డబుల్ లింక్ లిస్ట్ చూస్తే కనుక ముందుది వెనకది ఆ నోడ్కి సంబంధించి. ఓకేనండి. ఈ విధంగా ఉంటుంది. ఇక చూస్తే కనుక దీని అర్థం ఏంటంటే కనుక మెమొరీ లొకేషన్లో ఎరైన్ చూస్తే కనుక ఇన్సర్షన్ డిలీషన్ మెమొరీలో అవుతుంది. ఇది నోడ్ రూపంలో అవుతుంది. ఓకేనండి. ఇక ఏంటి అంటే కనుక ఇవి రెండాటికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఎరైకి ఒక సైజు అనేది ఇచ్చినప్పుడు ఆ సైజుకి తగ్గట్టుగా ఆ ఎరై సైజుకి తగ్గట్టుగా డేటా ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి లింక్డ్ లిస్ట్ అయితే అలా కాదు. ఆ నోట్స్ రూపంలో మనం ఎన్నైనా సరే మనము ఆ సైజ్ ఇచ్చినప్పుడు అందులోకి ఆ నోట్స్ రూపంలో మనం ఎన్ని నోట్స్ అయినా సరే మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు మేడం. ఓకేనండి. నేను ఎందుకు ఇప్పుడు చెప్పాను అంటే ఎరేస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక అసలు ఏంటి వాట్ ఏంటి అసలు ఈ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అని తెలిస్తే కనుక అప్పుడు మీకు ఆ రెండాటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే అండి. డేటా ఐటమ్ అంటే వాల్యూ అంటండి. వాల్యూస్ ఒక చోట ఒకే డేటా ఐటమ్కి సంబంధించిన ఒకే డేటా టైప్కి సంబంధించిన డేటా ఐటమ్స్ అన్నీ ఒక చోట స్టోర్ అవ్వడానికి ఎరే అంటే కనుక ఇక్కడ ఆ డేటా టైపే కాకుండా దానికి సంబంధించిన లింక్ రూపంలో నోడ్ అనేది కూడా ఇక్కడ సేవ్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. అంటే చూస్తున్నాం కదండి ఇక్కడ 10 అని అంటున్నాము. ఇదేంటి? డేటా ఐటమ్ అన్నమాట. ఇంటీజర్ డేటా టైప్ సంబంధించిన డేటా ఐటమ్. ఇవి ఎరైలో స్టోర్ అవుతుంది ఒకే చోట, కానీ ఇక్కడ నోడ్ రూపంలో స్టోర్ అవుతుంది. సింగిల్ లింక్ లిస్ట్ అయినా డబుల్ లింక్ లిస్ట్ అయినా. ఓకేనండి. ఇది మాట అండి. ఇక ఆ సైజుతో నిమిత్తం లేకుండా ఎన్ని నోట్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు మనకండి. ఆ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటాయి కనుక. ఓకేనండి. ఇది లింక్డ్ లిస్ట్ గురించి. అదే కనుక మనకి ఎరే అయితే ఓన్లీ డేటా ఐటమ్ మాత్రమే ఇన్సర్ట్ డిలీట్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక నోడ్ రూపంలో జరుగుతుంది.
నోడ్ అంటే చెప్పాను కదండి, నోడ్ అంటే దానికి డేటా ఐటమ్తో పాటుగా లింక్ కూడా ఉంటుంది, లింక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఫీల్డ్ అనేది నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ అవ్వచ్చు, లేదా ఆ నోడ్ అనేది ఆ డబుల్ లింక్ లిస్ట్ తీసుకుంటే ముందు దాని యొక్క లింక్ అవ్వచ్చు, అంటే ఎల్ లింక్ అవ్వచ్చు, అదేవిధంగా వెనక దాని యొక్క లింక్ ఆర్ లింక్ కూడా అవ్వచ్చు అన్నమాట. ఇదండి మనకి అరేస్ గురించి అండ్ లింక్డ్ లిస్ట్ గురించి. ఓకేనండి, ఈ విధంగా మనకి ట్రావర్స్ అనేది జరుగుతుంది, ఇన్సెర్షన్ కానీ డిలీషన్ కానీ. ఓకేనండి, డబుల్ లింక్ లిస్ట్కి సంబంధించిన డిలీషన్ అల్గారిథం ఇది. నెక్స్ట్ మనము సర్క్యులర్ లింక్ లిస్ట్లో నెక్స్ట్ క్లాస్లో సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.